శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు హితోపదేశ్. ఈరోజు మనం చూడబోయేది ఏమంటే, చాలామందికి ఉన్న సమస్య ఇది ఏమంటే, కృష్ణ పరమాత్మ పాండవులు వనవాసం అయిపోయిన తర్వాత యుద్ధం వద్దు, శాంతి చేసుకుందాం అని పాండవులకి ఇంకా కౌరవులకి మధ్యలో శాంతి దూతుడుగా వెళ్తున్నాడు. అప్పుడు అక్కడ వెళ్ళి మాట్లాడతాడు. ఇంకా వీళ్ళు వచ్చి ఏం చెప్తారు, ఒక 5 ప్రదేశంని అడుగుతున్నారు. ధర్మరాజా వాళ్ళు యుద్ధం వద్దు, మేము 5 మెంబర్స్ ఉన్నాము, మా 5గురికి ఒక 5 ఊర్లు ఇస్తే చాలు, లేకపోతే ఒక్క ఊరు ఇచ్చినా చాలు, ఇదన్నీ వస్తుంది కదా. అప్పుడు దుర్యోధనన్ వాళ్ళు ఏమంటారు, ఒక్క ఇది కూడా ఇవ్వము, ఒక స్థలం కూడా ఇవ్వము, 1 ఇంచు కూడా ఇవ్వము అనేస్తారు. అప్పుడే యుద్ధం వచ్చి ఇంకా డిసైడ్ అయిపోతుంది. ఇప్పుడు దీని గురించి ఒక చర్చ, ఇది ఉంటుంది అందరి లోపల. ఏమి అంటే, ఇప్పుడు దేవుడు వెళ్ళాడు కదా, ఇప్పుడు కృష్ణుడిని కృష్ణ పరమాత్మ అంటాం, భగవద్గీత అంటాం. అంటే భగవంతుడు నోట్లో నుంచి వచ్చిన మాటలు భగవద్గీత అయ్యింది. ఇన్ని చెప్తాం కదా, కానీ కృష్ణుడు వల్ల ఎందుకు శాంతి తెప్పించడం అవ్వలేదు? అంటే పీస్ తెప్పించడం, పీస్ వచ్చి వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు పీస్ చేయడం అనేది అవ్వలేదు? అంటే హీఈస్ నాట్ అ గాడ్, కృష్ణుడు దేవుడు కాదా అని అందరికీ కాదు, ఒక పార్ట్ ఆఫ్ పీపుల్కి ఒక మనసులో ఎక్కడో ఒక మూలలో ఒక డౌట్ ఉంటుంది. మనం దాన్ని ఇక్కడ క్లారిఫై చేసుకుందాం, ఓకేనా? ఏమవుతుంది, వనవాసం అయిపోయాక పాండవులు ఇంట్లో కూర్చొని ఉన్నారు, ద్రౌపదీదేవి కూడా కూర్చుంది, అందరూ కూర్చొని ఉన్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ దగ్గర వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ధర్మరాజు చెప్తాడు, కృష్ణ నువ్వు వెళ్ళి అడుగు, దుర్యోధనన్ వాళ్ళని అడుగు, మాకొక 5 ప్రదేశాలు ఇచ్చినా చాలు, 5 ఊర్లు ఇచ్చినా చాలు. ఇంద్రప్రస్థం, మృగప్రస్థం, జయంతం, ఇట్లా ఒక 5 ఊర్లు చెప్తాడు. ఇది 5 ఇవ్వకపోయినా పర్లేదు కృష్ణ, ఒక్క ఊరైనా మంచిగా, ఒక్క ఊరైనా ఇస్తే కూడా పర్లేదు, మేము అడ్జస్ట్ చేసుకుంటాం అని పాపం చాలా దిగి వస్తారండి. ఇప్పుడు అర్జునుడు కూడా చెప్తాడు, అవును కృష్ణ, ఒక్క ఊరైనా ఇచ్చినా కూడా చాలు కృష్ణ, మేము శాంతి చేసుకుంటాం, యుద్ధం వద్దు. యుద్ధం వల్ల చూస్తే పాపం చాలామంది మంచి ఏమంటారు, ఇన్నోసెంట్ పీపుల్ అంటే పబ్లిక్ కాదు, సోల్జర్సే పాపం చనిపోతారు. ఇది పెద్ద మహాభారత యుద్ధం అంటే చాలా పెద్దది కదా, ఆల్ ఓవర్ ద వరల్డ్ వాళ్ళందరినీ వాళ్ళ సపోర్ట్ కోసం తెప్పించుకుంటారు. సో ఇదన్నీ ఎందుకు? ఎక్కడ చూసినా రక్తం, ఏడవటం, అరుపులు, ఇదే కేకలు, ఇదే ఉంటాయి. వద్దు, యుద్ధం వద్దు, చాలా కుటుంబాలు నాశనం అవుతాయి ఈ యుద్ధం వల్ల, వద్దు అని ఈ పాండవులు అందరూ అంటున్నారు. అంటే భీమసేనుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ భీముడికి ఎప్పుడు యుద్ధం చేసేద్దాం, ఎందుకంటే దుష్టులు ఉండకూడదు, దుష్టులు ఉంటే ఎప్పుడు దేశానికి హానియే అన్నది భీముడిని ఒపీనియన్, అదే కృష్ణుడిని ఒపీనియన్ కూడా. కానీ ఇక్కడ ధర్మరాజుడు, అర్జునుడు, నకుల సహదేవుడు అందరూ కూడా, కృష్ణ నువ్వు వెళ్ళు శాంతి మాట్లాడటానికి, మనలో శాంతి ఉంటేనే బెటర్, మన వల్ల ఎందుకు ఊరు మొత్తం, దేశం మొత్తం కొట్టుకోవాలి, వద్దు, అది మాకు ఒక్క ఊరు ఇచ్చినా చాలు, నువ్వు అయ్యినదాకా నువ్వు శాంతి అయ్యేలాగానే చూసుకో కృష్ణ, యుద్ధం వద్దు కృష్ణ, వెళ్ళి మాట్లాడవా ప్లీజ్ అని చెప్తారు. కృష్ణుడు ఓకే అలాగే అవ్వని, డోంట్ వరీ, నేను 99% అక్కడ యుద్ధం అవ్వనట్టు, శాంతి అయ్యేటట్టు నేను చూసుకుంటా, మీరేమీ టెన్షన్ అవ్వద్దు అనేసి చెప్తాడు. ద్రౌపదీదేవి కూడా అక్కడ కూర్చుంది, కానీ ఏం మాట్లాడలేదు, ఒక ముక్క కూడా మాట్లాడలేదు, సైలెంట్గా ఉంది. ఎందుకంటే పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు మనం మాట్లాడొద్దు అని ఆ డీసెన్సీ, అది కర్టసీ అనమాట. సైలెంట్గా ఉంది.
ఇప్పుడు వీళ్ళు ఇట్లా చెప్పిన తర్వాత కృష్ణుడు అలాగే నేను వెళ్తాను, వెళ్ళి శాంతి అయ్యేలాగానే చూస్తా అనేసరికి ద్రౌపది టక్కమని లేచి బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు కృష్ణుడు ఓకే అయితే నేను బయలుదేరుతాను, మీరు ఏమీ టెన్షన్ అవ్వకని నేను చూసుకుంటా అనేసి వెళ్తున్నాడు. బయటకు వస్తే ద్రౌపదీదేవి ఇట్లా నించుంది, చెయ్యి ఇట్లా కట్టుకుని నించుంది, ఇలా చూస్తుంది. కృష్ణుడు అడుగుతాడు, ఏంటమ్మా చెల్లి ఇక్కడి నుంచి ఉన్నావు, ఏమైందమ్మా అంటే ద్రౌపది చెప్తుంది, కృష్ణ నీకేం న్యాయమా కృష్ణ ఇది, నువ్వు నీ మనసు ముట్టి చెప్పు కృష్ణ, నాకైనా ఆ ఇది నా మానం పోయింది కదా, ఆ దుశ్శాసనుడు, దుర్యోధనుడు, కర్ణుడు, శకుని ఇంకా కౌరవులు అందరూ కూడా కలిసి నా మానాన్ని తీసేశారు కదా, నా చీర విప్పి లాగి చాలా నన్ను అవమానం చేసేశారు కృష్ణ. నువ్వు నాకు అప్పుడు రక్షణ ఇవ్వకపోతే అసలు ఏమయ్యేదాన్ని కృష్ణ. నేను నీ మీద నమ్మకంలో అప్పుడు ఇంకా నేను అప్పుడు సైలెంట్గా ఉండేదాన్ని, నువ్వు నన్ను కాపాడుతావని నాకు తెలుసు, అట్లాగే నువ్వు కాపాడావు కూడా. అప్పుడు లాస్ట్కి ఏమైంది, నేను శపథం వేశాను, దుశ్శాసనుడిని చంపి అతను రక్తంతో నా తల మీద నా తలకి జుట్టుకి పూసుకుంటాను, రాసుకుంటాను. ఇంకా దుర్యోధనుడిని చంపి దుర్యోధనుడిని పంటితో నేను దువ్వుకుంటా, కోంబింగ్ చేసుకుంటా అని శపథం వేశాను. ఇంకా భీముడు కూడా శపథం వేశాడు, వీళ్ళందరినీ నేనే చంపుతా, ఈ 100 కౌరవుల్ని నేను చంపుతా అని చెప్పి. నువ్వు ఏమో ఇప్పుడు శాంతి, ఇద్దరి మధ్యలో శాంతి కోసం వెళ్తాను అని ఇప్పుడు బయలుదేరావు, ఇది న్యాయమా కృష్ణ నువ్వు చెప్పు. బికాస్ ఇది ఒక్క స్త్రీ ప్రాబ్లం కాదు కృష్ణ, మహారాణి అయిన నన్నే ఇట్లా అవమానం చేస్తాడంటే నువ్వు ఇమాజిన్ చేసుకో, సాధారణ పబ్లిక్ అంటే జనాలు ఆ స్త్రీల్ని వీడు ఎట్లా అని అవమానం చెయ్యడు అని నువ్వు అనుకుంటావు. ఇది న్యాయమే కాదు కృష్ణ. నేను ఏమి తల దువ్వుకోకుండానే ఉండాలా కృష్ణ, తల విప్పుకొని నేను అప్పుడు శపథం చేశాను కదా, అప్పటి నుంచి నేను నా తల మీద నూనె కూడా పెట్టలేదు కృష్ణ. నూనె అంటే దుశ్శాసుని రక్తమే ఉండాలని నేను వెయిట్ చేస్తూ ఉన్నా కృష్ణ. ఇది నేను ఒక్కదాని కోసం కాదు, మొత్తం స్త్రీ సమూహం కోసం నేను అడుగుతున్నాను అని ద్రౌపది తన కంట్లో నుంచి నీళ్ళు. ఇప్పుడు కృష్ణుడు చెప్తాడు, హే చెల్లి, నువ్వు నన్ను ఇంతేనమ్మా అర్థం చేసుకున్నావు, నేను అట్లా వదిలేవాడా. స్త్రీ వర్గం బాగుండాలి, వాళ్ళకి అవమానం ఎప్పుడు కూడా జరగకూడదు. నేను అందుకే కదా నిన్ను వెంటనే వచ్చి రక్షణ చేశానే లేదా చెప్పు అప్పుడు. సో నువ్వు నన్ను నమ్ము, నేనేమి శాంతి కోసం వెళ్తాను అనుకున్నావా? కాదే కాదు పిచ్చిదానా, నేను యుద్ధం మొదలెట్టడానికే వెళ్తాను. ఇది ఒక రాజతంత్రం. ఏమి అంటే నేను వెళ్ళి వాళ్ళని మానసికంగా అంటే వాళ్ళని విల్ పవర్ని అక్కడ అటాక్ చేసేసి వస్తా, వీకన్ చేసేసి వస్తా. వాళ్ళని మానసికంగా వాళ్ళు ఫస్ట్ వీక్ అవ్వాలి, అంటే భయం తెప్పించాలి. ఇప్పుడు నేను వెళ్ళేది దానికే, జస్ట్ బయట శాంతికి అని వీళ్ళ దగ్గర చెప్పి వెళ్తా అంతే. నువ్వు భయపడకు, నేను వెళ్ళేది యుద్ధం ప్రారంభం చేయటానికి అని క్లియర్గా చెప్పి వెళ్తాడండి. అప్పుడు ఇంకా తర్వాత మీకే తెలుసు, అక్కడ వెళ్తాడు. వీడు వచ్చి ఇట్లా మీరు 5 ఊర్లో ఒక్క ఊరైనా ఇస్తే కూడా పర్లేదు, ఒక్క స్థలమైనా ఇస్తున్నా, ఎంత అడిగినా దుర్యోధనుడు దుర్యోధన వాళ్ళందరూ కూడా నో ఇవ్వము అంటారు. అప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫీస్ట్ వాడు పరమాన్నం చేసి అక్కడ పెట్టి ఉన్నా కూడా దుర్యోధన కౌరవులు కృష్ణుడు అదేం స్వీకారం చేయకుండా విదురుడు ఇంటికి వెళ్ళి పాలు తాగేసి బయలుదేరిపోయాడు అని ఇది ఇంకా సెపరేట్ కథ వెళ్తుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పీస్ అనేది జరగలేదు. ఇప్పుడు ఇక్కడ అందరికీ సమస్య, దేవుడు వెళ్ళాడు బట్ పీస్ జరగట్లేదు. ఎందుకు? దేవుడు వల్ల అవ్వలేదా?
దేవుడి వల్ల దుర్యోధనుడి మనసుని మార్చడం అవ్వలేదా? దుశ్శాసనుడి మనసుని మార్చడం అవ్వలేదా? కర్ణుడు, శకుని వీళ్ళు ఎవ్వరి మనసుని మార్చడం అవ్వలేదా? అంటే దేవుడు అని ఎందుకు మనం పిలవాలి? ఇట్లా చాలామంది అడుగుతారు కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ కృష్ణుడు క్లారిటీ ఇస్తున్నాడు. అతను వెళ్ళినది శాంతి కోసం కాదు, యుద్ధంని ప్రారంభం చేయటానికి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా అందరికీ. సో కృష్ణుడు అక్కడ వెళ్ళిన ఉద్దేశం వాళ్ళని మానసికంగా వీకన్ చెయ్యాలి. ఎందుకంటే కృష్ణుడు దేవుడు అన్న దాంట్లో వాళ్ళకి ఒక 50% అట్లా నమ్మకం ఉండింది. ఆల్రెడీ కృష్ణుడిని, నారాయణ సేనని దుర్యోధనుడికి ఇచ్చేశాడు. కృష్ణుడు అర్జునుడు సైడ్ ఉంటాడు, పాండవుల పక్షంలో ఉంటాడని తెలుసు. సో ధృతరాష్ట్రుడు అందరూ కూడా చెప్తున్నారు, దుర్యోధన నువ్వు మనసు మార్చుకో, కృష్ణుడు ఎక్కడ ఉంటాడో అక్కడే జయం అని చెప్పి. ఇంకా భీష్మాచార్యారికి కూడా తెలుసు ఇది వచ్చి కృష్ణుడు వచ్చి పరమాత్మ దేవుడే అని. వీళ్ళందరికీ వచ్చి మానసికంగా భయం తెప్పించి ఆ తర్వాత వాళ్ళని యుద్ధంలో మనం గెలవాలి అన్న ఐడియాలో కృష్ణుడు ఇది చేస్తాడు. ఇది ఒక రాజతంత్రం. దీన్ని పెట్టి మనం దేవుడే కదా, దేవుడి వల్ల వాళ్ళ మనసు మార్చడం అవ్వదా అంటే ఎందుకు మనసు మార్చాలి? వాళ్ళు దుష్టకార్యం ఆల్రెడీ చేసేసారండి. ఒక స్త్రీని అవమానించేశారు సభ మధ్యలో, అది కూడా ఒక మహారాణి. నార్మల్ ఒక లేడీ అన్న లేడీకే అంటే ఒక మహారాణికే ఇలాంటి పరిస్థితి అంటే ఇప్పుడు నార్మల్ పబ్లిక్లో ఉన్న నార్మల్ జనాల్లో ఉన్న స్త్రీకి ఎన్ని అవమానాలు అవ్వచ్చు వీళ్ళ వల్ల. సో వీళ్ళు దుష్టులు, వీళ్ళని చంపడమే ఒక్కటే దారి అని ఇది దేవుడిని ఒపీనియన్ కూడా. అందుకే దేవుడు శాంతి కోసం వెళ్ళలేదు, చెప్పాడు అంతే, కానీ అక్కడ వెళ్ళి యుద్ధానికి ప్రారంభం చేసి వచ్చాడు. ఇది మనది ఈరోజు టాపిక్ అన్నమాట. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. గురువు అంతర్గత భారతీయ రమణ ముఖ్య ప్రణత కృష్ణార్పణమస్తు. మళ్ళీ ఇంకొక మంచి టాపిక్లో మనం కలుద్దాం.